గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లీలేసిను గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లోన బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరుతో వెయ్యి చెడుగుడులోన తూతే ఇష్టం అడుగులు నేర్చే పాపే ఇష్టం కూత పెట్టే కోడి ఇష్టం కోడి కూర గారి ఇష్టం ఏ ఉరుము మెరుపు కలిసిపోయి వంగి వంగి దండాలెడితే నాకే ఇష్టం ఇరుకు సందు మెరక వీధి చాటు మాటు ఏ వారాలు నాకే ఇష్టం నమస్కారం, వెల్కమ్ టు స్టార్ మహిళా 1600+. 2013 కి టాటా చెప్పేసి 2014 కి వెల్కమ్ చెప్పాల్సినటువంటి తరుణం రానే వచ్చేసింది. 2013 లో బోలెడన్ని తీపి జ్ఞాపకాలు, కొన్ని చేదు అనుభవాలు. ఏ సంవత్సరం అయినా ఇలాంటివన్నీ తప్పు అనుకోండి, కానీ వచ్చేటువంటి 2014 లో మొత్తం అన్ని తీపి 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 విషయాలే జరగాలని మనస్ఫూర్తిగా అందరినీ విష్ చేస్తూ వెల్కమ్ చెప్తూ 2014 కి వెల్కమ్ టు స్టార్ మహిళా 1600+. ఓకే, సో ఈ రోజు వచ్చిన వాళ్ళ పరిచయాలు. పండు. హాయ్ అక్క. హాయ్. ఇప్పుడు చిన్న చిన్న ఆశ మూవీ ఆల్రెడీ థియేటర్ లో రన్నింగ్ అవుతుంది. ఓకే, సో వెల్కమ్ టు స్టార్ మహిళా. థ్యాంక్ యూ. అభిషేకం సీరియల్ చేస్తున్నాను. ఓకే. హాయ్ అండి. హౌ ఆర్ యు సుమా? Fine, how are you? గుడ్. సో చెప్పండి, హౌ వాస్ ద ఇయర్ 2013? నాకు చాలా బాగుంది 2013. ఎలా అంటే నాకు హైదరాబాద్ కి వచ్చి 1 year అవుతుంది. 1 year లో నేను హైదరాబాద్ చాలా ఎంజాయ్ చేశాను. ఓకే. మంచి చాలా హ్యాపీగా ఉంది. ఆ తర్వాత మేఘమాల అని కొత్తది పైలట్ చేశాను. వావ్, నేను చేసిన సీరియల్ పేరు అండ్ దాని డైరెక్టర్ మా మామయ్య గారు. ఆ సీరియల్ తోనే మా ఆయన ఇట్లా పట్టాడు. చెప్పు మదలిక. ప్రెసెంట్లీ అయితే మంగా వెరీ ఆరోగెంట్ వైఫ్ అన్నమాట. అంటే అలానే కాదు, ఇప్పుడు సాఫ్ట్ అయింది. ఫస్ట్ లో అలా ఉండేది, బట్ వెరీ నైస్. సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ ఎలా ఎలా మారుతుందో మీకే కాదు, రాసే వాళ్ళకు కూడా తెలీదు. చెప్పద్మిని. ఈటీవీ సీరియల్ అభిషేకం చేస్తున్నాను. ఓకే. అండ్ సురేష్ ప్రొడక్షన్స్ భీమవరం బుల్లోడ్ చేస్తున్నాను, సునీల్ హీరో. ఓ వెరీ గుడ్. ప్రెసెంట్ గా చార్మితోని యాక్ట్ చేశాను, కొన్ని సీరియల్స్ చేశాను, ఫిలిం చేశాను. సరే, అయితే పరిచయాలు అయిపోయాయి. మొదలెడదాం. ఫస్ట్ రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా రెడీ, 1 2 3 గో. సరే, 10 పాయింట్స్ తీసుకో. I just ask some logical question. లాజికల్ క్వశ్చన్స్. ఓకే, అడగండి. Yeah. ఐ లవ్ ద లాజిక్. 60 మేకలు ఉన్నాయి అండ్ 500 స్తంభాలు ఉన్నాయి. ఒక్కొక్క మేకని ఒక్కొక్క స్తంభానికి కట్టేస్తే కరెక్ట్ గా సరిపోయింది. ఎలా? ఆన్సర్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ క్వశ్చన్. 60 మేకలు అంటే 500 మేకల్ని 500 స్తంభాలకు కట్టేస్తే ఇంకెందుకు సరిపోతుంది? నేనేం చెప్పాను? లాజిక్ అంటే సుమా, సుమా అంటే లాజిక్ అని చెప్పానా లేదా? కాదు, మీరు రిపీట్ టెలికాస్ట్ క్వశ్చన్ అడిగారు. One, 2, 3 గో. అలా ప్రియదర్శినికి 12 పాయింట్లు. 1 2 3 గో. పాపం ఎలా అయిపోయింది చూడండి అసలు. ఇది బాగా పిండేసి వాడేసిన టూత్ పేస్ట్ లాగా. లుక్ ఎట్ ఇట్. మేము ఇచ్చినప్పుడు ఇంకా ఎన్ని కిలోలు బరువు ఉండిందో మొత్తం తగ్గిపోయింది అసలు ఇప్పుడు. అన్నట్టు ఇదిగో రేపటి నుంచి మా మ్యాండీ గారు రాడు, ఇవాడే వాడిని వాడుకోవాల్సింది వాడుకోండి.
రేపటి నుంచి కొత్త రౌండ్ తో వస్తాం స్టార్ మహిళలు. సరే మీకు 14 పాయింట్లు. ఓకే రెడీ 1 2 3 గో. పద్దుకి 16 పాయింట్లు. ఒక కార్ వెళ్తుంది, దానికి బ్రేక్ లేదు, దాన్ని ఎలా ఆపాలి? కార్ వెళ్తుందా? నిజమైన కారేనా? ఇంజిన్ ఆఫ్ చేసేస్తే పోయి గుద్దుకుంటది. కార్ రన్నింగ్ లో ఇంజిన్ ఆఫ్ చేశాను. అక్క నీకు డ్రైవింగ్ వచ్చా? అక్క నీకు డ్రైవింగ్ వచ్చా? నేను ఆపుతా ఇంజిన్. నీకు డ్రైవింగ్ వచ్చా? ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇంజిన్ ఆపేయాలి. హ్యాండ్ బ్రేక్ వేయాలి. చురుకుంటే ముందు పోయి గుద్దుకుంటా. చెప్పేసి మేము ఓడిపోయాను చెప్పి. ఏంటి కార్ తీసుకొని చెట్టుకి గుద్దే? అలా ఆపాలా? కాదు నువ్వైతే ఎలా చేస్తావు, మిగతా వాళ్ళు ఎలా చేయాలి అది చెప్పు. మిగతా వాళ్ళు ఏం చేయాలంటే మధులికని వెళ్ళి గుద్దాలి. చెట్టంత ఉన్నావు కదా. 1 2 3 గో. అమ్మా చచ్చిన పావుని మళ్ళీ మళ్ళీ చంపరు కానీ ఇటు. ప్రమోదినికి 18 పాయింట్స్ అండ్ పండుకి 20 పాయింట్స్. ఐ వాంట్ టు టాక్ సంథింగ్. చెప్పండి క్వశ్చన్. ఈ ఇయర్ మీకు చాలా హ్యాపీ అయిన ఒక ఇన్సిడెంట్ చెప్పండి. ఒక హ్యాపీ ఇన్సిడెంట్ మర్చిపోకుండా ఉండేంత ఒక ఇన్సిడెంట్. అంటే అలా ఇంపాక్ట్ ఏం లేదు, కొన్ని సంవత్సరాల నుంచి అంతా బానే ఉంది కదా. మీకు ఈరోజు స్పెషల్ యాలు చెప్పండి. యాలా బికాస్ నేను ఉన్నాను కదా. వెళ్ళండి మీ ప్లేసెస్ కి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. సిలకేమో శ్రీకాకుళం, హర్రే కులుకేమో మల్కీపురం. సిలకేమో శ్రీకాకుళం, కులుకేమో మల్కీపురం, సొగసేమో ఈశాపట్నం, దిగదమ్మ జంతన్రో. అర్రె పెదవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం ధిమిలి బిచ్చేరో. ఇది టెక్కలు టెక్కుల్సిరో, మహాబాబిలిని కుల్సిరో, కుర్రకారుకి సరని గిర్రెక్కిచ్చే కిర్లం పూడి సరిగేరో. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే, ఒంట్లో ఒక్కో నరం మెలిగడిపోతే. అరే వన్న చూస్తే పాలంగడి, ఒళ్ళు చూస్తే పూలంగడి, ముగ్గ చూస్తే భోగాపురం బూరెల కావడి, దీని దెబ్బ చూస్తే పర్లాకి మిడి కొబ్బరి చల్లిమిడి. అది సిలకేమో శ్రీకాకుళం, హర్రె కులుకేమో మల్కీపురం. ఉన్నోళ్ళు లేనుళ్ళని మనిషిలోన తేడాలు, ఉన్నదాకా వేటే మానవు టక్కరి తోడేళ్ళు, వాటి ఆటలింక కట్టించకుంటే బతకరు పేదోళ్ళు. ఆస్తో పెట్టుకుంటే మడత
తడిపోతే హే! ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోతే హే! సిలకేమో శ్రీకాకుళం పులుకేమో మల్కీపురం సొగసేమో ఈశాపట్నం దిగదమ జంటన్రో అరె పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయిపురం నడుమేమో గరం గరం ధిమిలి బిచ్చేరో ఇది టెక్కలి టెక్కుల్సిరో మహాబాబిలిని కుల్సిరో కుర్రకారుకి సరని గిర్రెక్కిచ్చే కిర్లం పూడి సరికేరో మాస్తో పెట్టుకుంటే మడ తడిపోతే హే! ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోతే హే! హే! అందరూ పండుకి నానికి ఒక వేసుకుని పాట వస్తే ఆగేలాగా లేరు కదా ఇద్దరు. ఒక్క రేంజ్ లో ఇంకేం పట్టించుకోలేదు అసలు ఇద్దరికి ప్రపంచంతో సంబంధం లేదు. ఇవాళతో ప్రపంచం అంతమైపోతుందన్న టైప్ లో డాన్స్ చేసేసారు ఇద్దరు. సూపర్ అబ్బా. ఇంతకీ ఈ పాట ఏ సినిమాలోది? వెంకీ కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. అసలు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు సిమ్టమ్స్ అంటే అండి, బండికి 5th గేర్ వేసి లాగి వదిలితే ఎలా ఉందో అలా ఉందని పరిస్థితి. ఉదయాన్నే 4ంటికి మెలకు వచ్చేస్తుందండి. రాత్రి బాగా లేట్ నైట్ అయ్యేంత వరకు నిద్ర పట్టట్లేదు. చిత్రం ఏంటంటేనండి, పెయిన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందండి. ఓకే, ఐ థింక్ ఐల్ చేంజ్ యువర్ కోర్స్. గివ్ మీ ఎ మినిట్, ఐల్ బి బ్యాక్. మీ చెల్లి తెగ ముద్ద చేస్తుందా? కొన్ని రోజులు ఆగాలి మరి. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి మరి. నొప్పి చేతిలోంచి చెస్ట్ లోకి ఎలా వస్తుందిరా? రేయ్, నీకెందుకురా? ఏది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎవరితో పోతే నీకేంటి? పక్కన విషయాలు ఏలెట్టావు అనుకో, ఏళ్ళు కత్తిరిచ్చేస్తానేదో. ఫోన్ రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ అండి. ఫోన్ రింగ్ అవ్వలేదుగా? వైబ్రేషన్ లో ఉంది. కొన్ని వైబ్రేషన్స్ తగలాల్సిన వాళ్ళకి తగులుతాయి. హియర్ ఆర్ యువర్ టాబ్లెట్స్. సారీ అండి, నిన్నేదో తప్పు జరిగింది. చిచిచి, ఆడికి సారీ ఏంటండి? ఆడొంటి మీద చేయడమే గొప్ప. ఆడికొంటి నిండా జబ్బులే. ఈ సంభాషణ ప్రకారం అతనికి ఎన్నింటికి మెలకు వస్తుందంట? మధులిక 4ంటికి. మరి రాత్రి ఎప్పుడు పడుకుంటున్నాడంట? సారీ, ఇవాళ పడుకోవద్దంట, ఎందుకంటే ఇవాళ డిసెంబర్ 31 కదా. కదా, అందుకని. ఓకే, తీసుకో 6. ఇప్పుడు ఇంకో పాట. చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాటు, గుండె తాకింది ప్రేమ గన్ను షాటు, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ పాలు లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు, పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, పెదవి స్ట్రాబెర్రీ పలుకు క్యాడ్బరీ సొగసు తీగలో కదిలింది పూల నర్సరీ, కళ్ళలో కలల గ్యాలరీ, చిలిపి చూపులో కొడుగుంది ద్రాక్ష మాధురి, అత్తరేదు తల్లినవే అత్తగారి పిల్ల, విత్తనాల నవ్వు పైన రత్తనాలు చల్ల, కొత్త ప్రేమ మత్తు నన్ను హత్తుకుంటే ఇల్లా, పిచ్చే పిచ్చే గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే, రాజుకు పుట్టిన కొడుకులు తెచ్చిన చేపల పుట్టలు ఒకటే ఎందుకు ఎండాలేదురా, అది ఒకటే ఎందుకు ఎండాలేదురా, అది ఎండేలోగా పానొచ్చిందిరా. పాయింట్
అంటే వానల్లోన వరదొచ్చిందిరా చెప్పాగింటేలోగా వానొచ్చిందిరా వానల్లోన వరదొచ్చిందిరా ధీరా 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 మగువలు వలచిన మగ ధీరా మనసులు దోచిన మగ ధీరా జనమెగబడి మెచ్చిన ధీరా జగమెరిగిన మగ మగ ధీరా 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 గణపతి గారి దూలపాక పక్కన ఉన్న సందు వెనక ఇలుగా పండిన తోటలోన నిగనిగమంటున్న నిమ్మ పండు 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 అది మీసం మీద నిలబెట్టాలిరా నిమ్మ పండు మీసం మీద నిలబెట్టాలిరా కొండలు విండి కొట్టయ్యాలిరా దిక్కులమైన దున్నయ్యాలిరా కొండలు విండి కొట్టయ్యాలిరా. ఓకే, వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. అందరికి గట్టిగా అందరూ ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. కిరాక్ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్? దేవి శ్రీ ప్రసాద్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ తీసుకోవాలి. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. అభిషేకం సినిమాలో ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎన్ని పాత్రలు చేశారు? 2. కరెక్ట్ ఆన్సర్. అందులో రచన అండ్ రంజిత హీరోయిన్స్. 6 పాయింట్స్. పద్మిని 3. పండు పండు ఎంత? 1. మధులిక 2. అట్ట ముక్కల్ని ఇష్టంగా తినేవి ఏవి? ఆప్షన్స్: ఏ వానపాములు, బి తేళ్లు. వానపాములు అంటే ఎర్త్ వర్మ్స్, తేళ్లు అంటే స్కార్పియన్స్. వానపాములు. కరెక్ట్ ఆన్సర్. వానపాముల్ని కొంతమంది ఎర్రలు అని కూడా అంటారు. వానపాములు ఉన్న చోట వాటిని బయటికి రప్పించడానికి గడ్డి మీద రాత్రి వేళ ఈ అట్టముక్కల్ని పరిచేస్తారు. పొద్దున కల్లా అవన్నీ అట్టముక్కల్ని తినడానికి బయటకు వచ్చినప్పుడు వాటిని పట్టుకుంటారు. తీసుకోండి. మధులిక 1. ప్రియదర్శిని 1. ప్రియ ఒకే ఒకటి. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు జర్రగమ్మునుండు బుద్ధి పండు పడింది తప్పుగేరు వాత్సాయన లిఖించునాయన లవంగి మొగ్గ తుంచి లవ్ 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 సిగ్గేసిన చేసేది చెయ్యన శుభస్య శీఘ్రమింక నో 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 నో. నీటి దశలు లేదా రూపాలు ఎన్ని? ఐ థింక్ 3. ఎస్. నీరు, మంచు, ఆవిరి. తీసుకో 6. ప్రమోదిని 2. మధులిక 1. ప్రియా 1. పద్మిని 1. ప్రియదర్శిని 1. డంబుల్ అలారం ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్స్: ఏ అలారం మోగడం, బి వ్యాయామం చేస్తే తప్ప దాని అలారం ఆగకపోవడం, బి అంటే ఎక్సర్సైజ్ చేస్తే తప్ప అలారం ఆగిపోవడం. కరెక్ట్ ఆన్సర్. డంబుల్ అలారం అని ఒకటి కనిపెట్టారంట. మామూలుగా అలారం మోగగానే మనం ఏం చేస్తాం, ఇలా చెయ్యేసి మళ్ళీ పడుకుంటాం కదా. కానీ ఈ అలారం అంట మోగుతూ ఉంటే లేచి 30 సార్లు డంబుల్స్ చేయాలంట. దాన్ని పట్టుకొని అప్పుడు గానీ అది ఆగదంట. 29 సార్లు చేసి ఆపేస్తే మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాలంట 30 సార్లు. దీని ఖరీదు కేవలం 1400 రూపాయలేనంట. కొనేసుకోండి అందరూ. ప్రమోదిని 1. మధులిక 1. పద్మిని 1. ఎర్ర చీర గట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా? అన్నయ్య సినిమాలో చిరంజీవి తమ్ముళ్ళు ఎవరు? అన్నయ్య సినిమాలో రవితేజ అండ్ వెంకట్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. ప్రమోదిని 1. పండు 1. మధులిక 1. శ్రీప్రియ 1. పద్మిని 1. ఇంకొకటి పద్మిని 2.
సూర్యగ్రహణం సాధారణంగా ఎంతసేపు ఉంటుంది? ఆప్షన్స్. ఏ 7 నిమిషాల 58 సెకండ్లు మించదు. బి ఎప్పుడైనా 15 నిమిషాల కంటే ఎక్కువ ఉంటుంది. 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంటుంది. ఉండదు. 7 నిమిషాల 58 సెకండ్లు మించదంట సూర్యగ్రహణం. అసలు అంతసేపు సూర్యుడు లేకపోతేనే మార్నింగ్ టైంలో చాలా క్రిమికీటకాలు అన్ని వచ్చేస్తాయి అని చెప్పి గర్భిణీ స్త్రీల్ని లోపలే ఉండండి, తలుపులు వేసేసుకోండి, రేస్ మంచివి కాదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. సో అది పరిస్థితి. పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. కళ్ళు మూస్తే పద్మావతి, కళ్ళు తెరిస్తే పద్మావతి. నీకోసం ఎలా వస్తానే కాలినడకన తిరుపతి. పద్మావతి 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 గుర్తొస్తున్నావే. డాక్టర్ రాజశేఖర్ పోలీస్ పాత్ర చేసిన ఒక సినిమా పేరు చెప్పండి. అంకుశం. అలాగే మహంకాళి, ప్రతిఘటన, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, తీసుకోండి. మధులిక 1, ప్రియదర్శిని 2, అక్క 1, ప్రమోదిని 1, పండు 1. నక్షత్రం తన బలాన్ని కోల్పోయి అది ఎర్రగా మారినప్పుడు దాన్ని ఏమంటారు? ఆప్షన్స్ అంటారు, ఇంకేమంటారు? ఎంత క్రిటికల్ క్వశ్చన్ చేస్తే ఇంకేమంటారు? ఆప్షన్స్ అంటారు. ఏ నీలి తార, బి అరుణ మహాతార. నీలి తార. నో, రాంగ్ ఆన్సర్. రెడ్ జైంట్ అంటే అరుణ మహాతార అంటారు. నక్షత్రాలు కొన్నేళ్ల తర్వాత తన బలాన్ని కోల్పోయి విచ్ఛిన్నమై ధూళిగా మారిపోతూ ఉంటాయి. అంటే ఏది కూడా శాశ్వతంగా ఉండదన్నమాట, కొంతకాలానికి డిస్కీమ్ అయిపోతుంది. అలాగే కొత్త కొత్త నక్షత్రాలు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. ఈ లెక్కన మన సూర్యుడు కూడా పెద్ద నక్షత్రమే కదా, అది మటాష్ అయిపోతే మన పరిస్థితి ఏంటి? అయిపోతాం. సరేలే, మనం బతికేది మహా అయితే 100 ఏళ్ళు. ఈ 100 ఏళ్ళు జరగదు అది. మౌన మేళనోయి ఈ మరపురాని రే, ఎదలో వెన్నెల వెలిగే కన్నుల, ఎదలో వెన్నెల వెలిగే కన్నుల. మన దేశంలో ఎక్కువ మంది పాటించే అభివాద పద్ధతి ఏమిటి? నమస్కారం చేయటం. నమస్కారం చేయడం ఆర్ 2 చేతులు కలపడం. కరెక్ట్ ఆన్సర్. 2 చేతులు కలపడాన్ని హ్యాండ్ షేక్ అని కూడా అంటారు. ఎక్కువ మంది చేస్తున్నటువంటి అభివాద పద్ధతి ఆ హ్యాండ్ షేకే. కానీ మన భారతదేశంలో మాత్రం మనం నమస్కారం పద్ధతిగా పెట్టుకుంటాం అన్నమాట. ఇలాగా ప్రమోదిని 2, పండు 2, మధు 1, పద్మిని 1. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గుర్రం పేరు ఏమిటి? క్యామిల్ వేరే గుర్రం వేరు కదా. గుర్రం అంటే హార్స్ అమ్మా. ఒకసారి అందరు చప్పట్లు కొట్టండి. ఆప్షన్స్. ఏ డామిస్, బి లస్కాంబ్. డామస్ కాదు, లస్కాంబ్. అది ఆస్ట్రేలియాలోని గుర్రం, దాని పేరు లస్కాంబ్. అది అత్యంత పొడవైన గుర్రం అంట. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు. రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు. ప్రముఖ నిర్మాత, రచయిత, కవి, నటుడు అయిన ఎంఎస్ రెడ్డి గారి పూర్తి పేరు ఏమిటి? మల్లె మాలె సుందర్ రామ్ రెడ్డి గారు. అబ్బో, అంటే ఎంఎస్ రెడ్డి గారు. ఎంఎస్ రెడ్డి గారు వారి సంస్థ నుంచి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాల్ని మనకు అందించారు. మల్లెమాల నుంచి అరుంధతి సినిమాలు, ఇంకా చాలా సినిమాలే వచ్చాయి, చూస్తూ ఉన్నాము. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అందిస్తున్నారు. ఎంఎస్ రెడ్డి గారు ఎంత గొప్ప ఆసు కవి అంటే, ఎలాంటి సందర్భం అయినా సరే ఎంత గొప్ప గొప్ప కవిత్వాలు చెప్పారు. అవి వినేటువంటి అదృష్టం నాకు కూడా చాలా సార్లే కలిగింది. అలాగే మల్లెమాల రామాయణం కూడా బాగా ఫేమస్. తీసుకోండి. పండు 3, ప్రమోదిని 1, పద్మిని 1, శ్రీప్రియ 1. మన దేశంలోని ఏ రాష్ట్రంలో వార ఫలాలు ఎక్కువగా చదివేవారు ఉన్నారు? మన దేశంలోనే, ఆంధ్రప్రదేశ్. షూర్. రాంగ్ ఆన్సర్, చండీగఢ్. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు. సో అలా ఈ
రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఒంటరి పిల్లోడా ఆలే కుందరి పిల్లోడా ఆలే పద్ధతి లాగేరా ఆలే వజ్రాన్ని దివాలి దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా అక్కలు పెంచే రూపాన్ని అందించే దారాన్ని నీ పని పెంచే గారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఊరించే నిషాని ఊపిరి పోసే విషాన్ని నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అత్తరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కాముడు రసిన గ్రంథాన్ని చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని కదిలే నావల వయసే ఊయల ఎదుటే నువ్వలాగిచ్చే కన్నే చూస్తుంటే నిజమాయి కళ అనిపించే కళ మనసే గువ్వలాగాలో తేలిందే దీపక చోటిస్తే నన్నే నా నుంచి దోచిస్తా నాకే నీలో నా చోటిస్తే నన్నే దాచేస్తా ఓ నీ గుడు నాకిస్తే ఎందా నా గుండె నీకిస్తా నీతో వేళ్ళు రాణిస్తే నన్నే రాసిస్తా దివాలి దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా అక్కలు పెంచే రూపాన్ని అందించే దారాన్ని ఈ పని పెంచే గారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని. ఓకే, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇందులో మొదటి చిత్రం మహేష్ బాబు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం పద్మిని. 10 9 8 7 అది రౌండ్ ఇంకా 4 3 2 1. ఎవరో చూద్దాం. ప్రణీత. పద్మిని -6. నెక్స్ట్ చిత్రం పండు. 9 8 7 6 5 4 3 2 1. హ్యాపీ డేస్ మూవీలో ఉన్నాడు. అవునా? పేరు వరుణ్ సందేశ్ కాదు. వరుణ్ సందేశ్ కాదు, కాదు పండు. హ్యాపీ డేస్ లో ఉన్నాడు. నారా రోహిత. టైసన్ తన పేరు మూవీలో, బట్ ఐ డోంట్ నో రియల్ నేమ్. చూద్దాం. నారా రోహిత్. అది మ్యాటర్. పండు -6. ఇప్పుడు ఒక సాంగ్. పంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే సందు చూసి సైగే చేసి గోల చేసాడే హే, 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 హే. పంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే సందు చూసి సైగే చేసి గోల చేసాడే చుట్టుకొలత చూస్తానంటూ గుట్టుగా సాగచాడే బక్క బలగా నడుమే తడిమి పంచులాడాడే అందమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకు తింటాడే పచ్చబొట్టు
అందరూ. నెక్స్ట్ చిత్రం. నిషా అగర్వాల్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. మంచు మనోజ్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, మధులిక 6. తర్వాత చిత్రం. మధులిక. విష్ణు. చూద్దాం. దట్ ఈస్ రాగ చైతన్య, -6. It's gone, it's gone, it's gone, my love is gone. సో అలా మధులికకి పోవడంతో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్ ఏంటో చూద్దాం. రేపు కొత్త సంవత్సరంలో మేము కొత్త రౌండ్ తో మిమ్మల్ని కలుసుకోబోతున్నాము. కొత్త సెట్ ఆఫ్ స్టార్ మహిళలు. చూడడం మిస్ అవ్వరు కదా. January 1st స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ 1600. స్టార్ మహిళలో ఇంకా ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఫస్ట్ అరటిపండు, మేజ్, ఆ తర్వాత బిల్డింగ్ బ్లాక్స్ ఆడాలి. ఎలాగా? ఇక్కడ మేము ఒక డెమో పీస్ పెట్టాము. యాజ్ ఇట్ ఈస్ గా ఇలా తయారు చేయాలి. ఒకసారికి ఒకటే తీసుకోండి. ఇది ఇలా అయిపోతే నెక్స్ట్ దానికి వచ్చేసేయండి. ఒకవేళ ఇలా అయిపోయిన తర్వాత ఇది కూడా అయిపోతే ఇంకా టైం మిగిలితే అప్పుడు ఇది తీసుకోండి, ఇలా పెట్టండి. 1 2 3 గో. ఆరు 7 8 9 10 60 పాయింట్లు. అండ్ హండీ సెట్. 1 2 3 గో. ఓకే, సో ఇవి 6, ఇవి కూడా 6, అవి 2, 12 13 14 15 16 96. వెల్ ప్లేడ్. డిన్నర్ సెట్.
1 2 3 గో. ఓకే, ఇది 6 7 8 9 10 11 12 13 78. హాట్ బాక్స్ సెట్. ప్రమోదిని, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఒకటి మాత్రం మైనస్, ఎందుకంటే అది టైం అయిపోయిన తర్వాత పెట్టారు. సో 15 16 17 నాట్ బ్యాడ్ యా. 102. కూల్ కెగ్. 1 2 3 గో. సూపర్ సూపర్. సో ఇందులో అయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇంటూ 6 144 అమ్మా. రోటీ మేకర్. నీ టార్గెట్ 26 ఆర్లు. అలాగైతే నువ్వు విన్ను, లేదంటే మదిలిక. ఆల్ ది బెస్ట్ అమ్మా. 1 2 3 గో.
రైస్ కుక్కర్. ఈ రోజు స్టార్ యువతి మధులిక. ఓ సోది పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ గుండె తాకింది ప్రేమ గన్ను షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు కొట్టకుండానే నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే సో ఎంజాయ్ చేశారు కదండి ఇవాళ మన ఎపిసోడ్ ని. రేపు అంటే January 1st 2014 కి ముందుగానే మీకు శుభాకాంక్షలు తెలియచెప్తూ, అలాగే కొత్త రౌండ్ తో మనం కలుసుకోబోతున్నాము కొత్త సెట్ ఆఫ్ స్టార్ మహిళలో. సో డోంట్ మిస్ టుమారో స్టార్ మహిళ. టాటా అండ్ హ్యాపీ న్యూ ఇయర్. బై బై.